హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు కుట్లలో భాగంగా బటన్ హోల్ స్టిచ్ ఎలా కుట్టుకోవాలో నేర్పిస్తాను. లెట్స్ స్టార్ట్. దీనికి ఏంటంటే మనకు కావాల్సినవి ఒక దారము, సూది దారం అండ్ ఫ్రేమ్, క్లాత్, పెన్ పెట్టుకోండి. డిజైన్ చేసుకోవడానికి పెన్ కానీ ఆర్ పెన్సిల్ కానీ. సో మనం ముందర పెన్నుతోటి మనం డిజైన్ని చక్కగా ఇలాగా ఒక రౌండ్ వేసుకుందాం. ఓకేనా? మధ్యలో ఇలాగ ఒక డాట్ పెట్టుకోండి. సో మనం ఆ డాట్ నుంచి కుట్టు స్టార్ట్ అవుతాం. ఓకేనా? తీసుకోండి. సూది మీకు దారం వేసుకుని మనం చక్కగా ఇలాగా ఫస్ట్ది అలా వేసుకోవాలి. నెక్స్ట్ అదే మళ్ళీ ఈ మధ్య రౌండ్లోంచి కొంచెం దూరం తీసుకోండి. అంటే చామంతి పూల వస్తుంది, ఒకటే మనం మెయింటైన్ చేస్తే కరెక్ట్గా చాలా బాగుంటుంది. మళ్ళీ సూది మీద దారం వేసుకోండి. నెమ్మదిగా అలా లాగండి. ఏంటంటే జనరల్గా మనం బటన్స్ అవి కుట్టుకుంటూ ఉంటాము, దానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ కుట్టుని. అందువల్లనే దీనికి బటన్ హోల్ స్టిచ్ అనే పేరు వచ్చింది. ఓకేనా? చూసారా, అలా రౌండ్గా ఒకటే మెయింటైన్ చేసుకుంటూ మనం రౌండ్ తిప్పుకుంటూ వచ్చేయడమే. కూడా చాలా సింపుల్గా అయిపోతుంది కుట్టు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే చాలా అందంగా ఉంటుంది. ఎక్కువ మనం కష్టపడిపోతున్నాం బాబోయ్ అనే ఫీలింగ్ మనకు ఉండదు. ఏదైనా డిజైన్ అలా సింపుల్గా కూడా మనం శారీస్ మీద, ప్లెయిన్ శారీస్ మీద, లేదంటే పిల్లలవి ఈ టాప్స్ ఉంటాయి కదండి, ప్లెయిన్ టాప్ మనం కుట్టించేసామంటే వాళ్ళకి దాని మీద అక్కడక్కడ ఈ బటన్ హోల్ స్టిచ్ మనం పువ్వులు వేసేసామంటే మంచి భలే అందంగా ఉంటుంది. మధ్యలో కుందన్ అతికేసామంటే సింపుల్గా అయిపోతుంది కుట్టు. మనం కుట్టుకున్నామనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో లాస్ట్కి మనం ఇలా దించేసుకుంటే చూసారా బటన్ హోల్ స్టిచ్ ఎంత చక్కగా, చామంతి పూలు ఎంత బాగా వచ్చాయోను. ఇలా చిన్న చిన్న పువ్వులు, దీనికన్నా పెద్ద పూలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టమైనది. మనం తీసుకునే డిజైన్ని బట్టి అలా వేసుకోవచ్చు. అక్కడక్కడ అలాగా దీనికే కాడలు అవన్నీ వేసుకుంటే కాడ కుట్టు వేసుకోవచ్చు, ఆ కాడలు గొలుసు కుట్టు వేసుకోవచ్చు, మనం అలాగా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారా బటన్ హోల్ స్టిచ్ ఎలా ఉందోను. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. సో మీరు కూడా అన్నీ ఇలాగ నేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను. నా వీడియోస్ కానీ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.